డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వస్తానండి. ప్రోమో గురించి అయితే మాట్లాడతాను. ప్రోమోలో భరణి గారు మాట్లాడింది నాకు అస్సలు నచ్చలేదు. ఆయన వయసుకు తగ్గట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. అదేందో మరి ఆయనకే అర్థం కావాలి. ఆయన ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఇంత ఎక్స్‌పీరియన్స్ యాక్టర్ అయ్యుండి ఒక 23 ఇయర్స్ 100 డేస్ చూసాడు. అయినా కూడా గేమ్ ఎలా ఆడారో ఆయనకు అర్థం కాలేదంట. 360 డిగ్రీస్‌లో ఆయన, ఇమాన్యుయల్ మాత్రమే గేమ్ ఆడారంట. మిగతా వాళ్ళు ఆడిందేంది మరి గేమ్ కాదా? శివాజీ గారు అడిగినప్పుడు 'బజ్'లో ఒకలాగా, సుమన్ టీవీలో యాంకరింగ్ చేసే యాంకర్ అడిగినప్పుడు ఒకలాగా, 'బిగ్ బాస్' స్టేజ్ మీద ఒకలాగా, 'స్టార్ మా' స్టేజ్ మీద ఒకలాగా, 'బేబీ ఉత్సవం' స్టేజ్ మీద ఒకలాగా ఇన్ని సార్లు ఎలాగ సాధ్యమవుతుంది సార్? అది మీకే సాధ్యమవుతుంది మరి. 'బిగ్ బాస్'లో శివాజీ గారు అడిగినప్పుడు మీరేం చెప్పారు? కళ్యాణ్ విన్నర్ అవుతారు. నెక్స్ట్ తనుజ గారు రన్నర్ అప్, థర్డ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్ వస్తారని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎలాగా 360 డిగ్రీస్‌లో మీరు గేమ్ ఆడినట్టు? ఎలా ఆడారు మీరు? మీరు బాండింగ్స్‌ని, గేమ్స్‌ని మిక్సప్ చేసుకొని అసలు చెప్పాలంటే తనుజ గారి గేమ్ మీ వల్ల కూడా చాలా వరకు పాడైంది. మీ బాండింగ్ కొన్ని కొన్ని సార్లు మీ ఫ్లిప్ మాటల వల్ల తన ముందు ఒకలాగా, తన వెనకాల ఒకలాగా గేమ్స్‌లో హెల్ప్ చేసినట్టు ఉండి హెల్ప్ చేయక మీరు కొన్ని కొన్ని విధాలు తనకి మైనస్ అయ్యారు తప్ప ప్లస్ కాలేదెక్కడ. మీరు హౌస్‌లోకి మళ్ళీ రీఎంట్రీ ఎలా ఇచ్చారండి? మీరు జనాల అభిమానంతో రీఎంట్రీ ఇచ్చారా? మీరు రికమెండేషన్స్ వల్ల రీఎంట్రీ ఇచ్చారు. అది మీ పరిస్థితి. శ్రీజ రావాల్సింది. శ్రీజ ఆడింది గేము. మీరు కాదు ఆడింది గేము. శ్రీజ రావాల్సింది. మిమ్మల్ని ఆ శ్రీజని పక్కన పెట్టి మిమ్మల్ని లోపలికి పంపించారు రికమెండేషన్ నాగబాబు గారి వల్ల. బేబీ ఉత్సవం హ్యాపీగా జరుగుండేది. మీరు ఆ మాట మాట్లాడకపోయింటే. ఇమాన్యుయల్ ఎమోషన్ కరెక్టే. తను బాధపడడం కరెక్టే. తను ఆడాడు. ఓడిపోతే ఎవరికైనా బాధ ఉంటదండి. తనుజ గారైనా, ఇమాన్యుయల్ అయినా, డీమాన్ అయినా ఎవరికైనా బాధ ఉంటది తప్పదు. మీకు టాప్ 5కి వచ్చే ఇది కూడా లేదండి నన్నడిగితే. మీరు టాప్ 5 వచ్చేంత సీన్ కూడా లేదు నా అభిప్రాయం. తనుజ గారు ఎప్పుడు గేమ్‌లోకి బాండింగ్స్‌ని తీసుకొచ్చుకురాలేదు. ఏ ప్లేయరు బాండింగ్స్‌ని గేమ్‌లోకి తీసుకురాకూడదండి. బాండింగ్సే గేమే. మీరు బాండింగ్స్‌ని, గేమ్స్‌ని మిక్సప్ చేసుకొని, కన్‌ఫ్యూజ్ చేసుకొని మీరు గేమ్ ఆడారు మీకు చేతకాక. మీరు ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలా స్టాండ్ తీసుకోవాలో, ఎలా మాట్లాడాలో అసలు ట్రయాంగిల్ అంటే కూడా మీరు మ్యాథ్స్ స్టూడెంట్ నాకు ట్రయాంగిల్ తెలుసు. మాకు అప్పుడే కామెడీ అనిపించింది అది. అంజనా గారికి ఉండే నాలెడ్జ్ కానీ, తనకుండే స్మార్ట్‌నెస్ కానీ మీకు 5% కూడా లేదు అందులో. ఎన్ని వీక్స్ ఉన్నారంటే అది తనుజ గారి వల్లే. తనుజ గారి బాండింగ్ వల్లే నాన్న అనడం వల్ల అది మీకు కొంచెం ప్లస్ అయింది తప్ప మీరు గేమ్ ఆడింది ఏమీ లేదు ఫస్ట్ వీక్ నుంచి కూడా. సారి స్టార్ మా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టడం, ఆ ప్రోగ్రామ్ మీదకి వచ్చి విన్నర్ గురించి మాట్లాడడం, పీపుల్ విన్నర్ అసలు పీపుల్ విన్నర్ ఎవరండి? ఓట్లేసింది మేమే మనుషులం కాదా? అంటే మాకు తెలియదా ఎవరికి ఓట్లు వేయాలో, ఎవరికి ఓట్లు వేయకూడదో? ఫస్ట్ సీజన్ నుంచి బిగ్ బాస్కి పిచ్చ ఫ్యాన్ని. ప్రతి సీజన్లో కరెక్ట్ పర్సన్ని విన్ చేస్తున్నారు పబ్లిక్ ఏమంత పిచ్చోళ్ళ. ఇమాన్యుయల్ గేమ్ చాలా వరకు అతనే పాడే చేసుకున్నాడు. ఒకటి ఫస్ట్ నామినేషన్స్కి రాక, అతనికి నామినేషన్స్ ఫస్ట్ వీక్ నుంచి అతనికి రావడం ఇష్టం లేక ఇప్పుడు ఏంటంటే నేను కావాలి నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, నేను నామినేషన్కి రాలేదు అంటున్నాడు. కానీ అతనికి ఫస్ట్ నుంచి భయపడే నామినేషన్స్లోకి రాలేదు. అది పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఆయనకి. ఇంకో విషయం ఏంటంటే చాలా దగ్గరలో కన్నింగ్ గేమ్ ఆడారు, సేఫ్ గేమ్ ఆడారు. ఎక్కడ ఎప్పుడు ఎలా స్టాండ్ తీసుకోవాలో సంజన గారిని అమ్మ అన్నారు కానీ చాలా విషయాల్లో తనకి సపోర్ట్గా నిలబడాల్సిన దగ్గర సపోర్ట్గా నిలబడలేకపోయారు. తనుజ గారి టార్గెట్ చేయడం వల్ల చాలా వరకు బ్యాడ్ అయ్యారు. అవినాష్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి చెప్పంగానే నెక్స్ట్ వీక్ నుంచి తనుజ మీదే టార్గెట్ చేశారు. ఏదో ఒక విషయం మీద చిన్న చిన్న పాయింట్లు తీసుకొచ్చి తన్ని ఆర్గ్యుమెంట్ పెట్టడం, తన్ని టార్గెట్ చేయడము ఇదే పనిగా పెట్టుకుని ఇమాన్యుయల్ ఓడిపోవడానికి బోల్డెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది ఆయన ఒప్పుకోవాలి, రియలైజ్ అవ్వాలి. ఇంకనైనా కూడా కళ్యాణ్ వచ్చి పీక పట్టుకున్న అమ్మాయిలు పిచ్చోడన్నా తను ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయలేదు, వాళ్ళని నామినేట్ చేయలేదు, హౌస్లో నుంచి బయటికి పంపించాలని కూడా చూడలేదు. అదే తన మంచితనం. తను నిలబెట్టింది కూడా జనాలలో గేమ్ గెలిపించడానికి కారణాలు కూడా అవే అయ్యాయి కూడా. 360 డిగ్రీస్లో గేమ్ ఆడింది కళ్యాణ్ పడాలా, ఆల్రౌండర్ కళ్యాణ్ పడాలా, పీపుల్ విన్నర్ కళ్యాణ్ పడాలా. చాలా అండి ఇది. ఇంకా రియలైజ్ అవ్వండి ఇమాన్యుయల్ గారు, భరణి గారు, ఇంకనైనా కూడా రియలైజ్ అవ్వండి. భరణి గారైతే అసలు కల్లో కూడా మీరు విన్నర్ అవుతారని కాలేకపోయినని మీకు అప్పటి వరకు ఉండడమే, అన్ని వీక్స్ ఉండడమే మీరు ఎప్పుడో చేసుకున్న అదృష్టం రికమెండేషన్స్ వల్ల. తెలుసుకొని ఇంకనైనా రియలైజ్ అవ్వండి. కొంచెం పొగరు తగ్గించుకుంటే మంచిది మీకు. దేవుళ్ళు పబ్లిక్కి బుర్రలిచ్చారు. బుర్రలకు తగ్గట్టే మేము ఓట్లేసాము. ఓట్లేస్తేనే కళ్యాణ్ గెలిచాడు. మీరు ఓట్లేస్తేనే మీ జనాలు, మీ అభిమానులు ఓట్లేస్తేనే గెలవలేదు. తనను అభిమానించే వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచాడు. ఎంతమందిని డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకుంటారండి? నిజాయితీగా ఓట్లు వేశారు కాబట్టి గెలిచాడు. వీడియో లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుద్దండి. అది కళ్యాణ్కి హెల్ప్ అవుద్ది, నాకు హెల్ప్ అవుద్ది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. నేను చూస్తాను. నేను చదువుతున్నాను, అన్ని కామెంట్స్ చదువుతున్నాను, లైక్ కూడా చేస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.